వెల్కమ్ బ్యాక్. జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,000 ఎకరాల్లో వరి, 3,000 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగాయి. 4,000 ఎకరాల్లో మామిడికాయలు చెట్ల నుంచి రాలిపోయాయి. అకాల వర్షాల వల్ల తాము నష్టపోయామని వాపోతున్నారు రైతులు. గతంలోనూ ఇలాంటి నష్టాలు జరిగాయని, ఇప్పటివరకు తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలంలో అకాల వర్షాలు అన్నదాత కంట కన్నీరు పెట్టిస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి నేలమట్టమైంది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయ్యో దేవుడా, భగవంతా గిట్ల ఎత్తి భగవంతా మొత్తము 6 ఎకరాలు ఏం లేదు. 6 ఎకరాలు. జయశంకర్ జిల్లా కాటారంలో భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కళ్లల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. టార్పలిన్ కవర్లను కప్పినప్పటికీ ఈదురుగాళ్ల ధాటికి కొట్టుకుపోవడంతో మిర్చి నీటిపాలైంది. అలాగే మామిడికాయలు నేలరాగాయి. పలుచోట్ల వరి, మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. దీంతో చేతికొచ్చిన పంట నీటిపాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో అర్ధరాత్రి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. గత ఏడాది కంటే ఈసారి మామిడి కాస్త తక్కువగా ఉంది. ఉన్న కొన్ని కాయలు నేలరాళ్లడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే మొక్కజొన్న పంట కూడా దెబ్బతినడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్లో సుమారు 400 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం పంట నష్టం చెల్లించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం ధాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. సోమవారం సాయంత్రం కాంటా వేసిన మొక్కజొన్న సంచులు కూడా తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో తడిచిన మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వానలతో మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయానికి నేలమట్టం కావడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలో అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వానలకి పంటలు దెబ్బతిన్నాయి. మూటాపూర్ గ్రామంలో చేతికొచ్చిన మామిడి పంట పూర్తిగా నేలపాలైంది. సోన్ మండలంలో మొక్కజొన్న, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. కళ్లల్లో ఆరబెట్టిన పసుపు కొమ్మలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సింగరేణి ఏరియాలో స్టోర్ ముందు రోడ్డుకి అడ్డంగా వృక్షం నేలకూలింది. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాన దంచుకొట్టింది. వాంకిడి మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షానికి పలు గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలుల వాన బీభత్సం సృష్టించింది. చెన్నూరు మండలంలో మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాయలు నేల రాలడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బకొట్టింది. మామిడి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. జొన్న, మొక్కజొన్న పంటలు నేలమట్టమయ్యాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. జిల్లాలో అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బ కొట్టింది. చేతికొచ్చిన పంట ఈ విధంగా నేలపాలైంది. మొక్కజొన్న, జొన్న పంటతో పాటు మామిడి పూత కాత రాలిపోయి నేలపై పడిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే తలమడుగు మండలంలో ఉన్నాం, ఇక్కడ చూసుకుంటే ఈ కజ్జర్ల, అదేవిధంగా ఈ శివారు ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ మొక్కజొన్న పంట పూర్తిగా ఈ విధంగా ఇరిగి పడిపోయింది. కంకులు వచ్చిన తర్వాత ఈదురుగాలులు ఏదైతే రాత్రి వీసిన గాలుల వల్ల భారీగా పెరిగిన ఈ పంట ఏదైతే ఉందో పూర్తిగా విరిగిపోయి కింద పడిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారం, అదేవిధంగా వర్షానికి పంట చేతికొచ్చే సమయంలో ఉన్న ఈ పంట పూర్తిగా పడిపోయింది. అటు కొమరంభీం జిల్లాలోని వాంకిడి, అదేవిధంగా సిరిపూర్ టీ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఇటు ఆదిలాబాద్ జిల్లా, అటు మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలి దుమారానికి పంటలు నేలపాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక రైతున్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు వేసిర్రు, ఎట్లా, ఎక్కడెక్కడ అయింది? ఎకరన్నారు సార్. అయితే నిన్నటి గాలి, నైట్ గాలి లేచింది కదా, బాగా దింగాన అయింది అన్నట్టు. ఇస్తుంటే ఇంకా నెల పడితే నీళ్ళు పెట్టాలంటే ఇప్పుడు ఇంకా కోత కూడా రాలేదన్నట్టుగా. ఇప్పుడు ఏం దిగుబడి వస్తుందో ఏం కథ ఏం అర్థం కాకూడలేదు అన్నట్టు. ఇది ఇప్పుడు పడిపోయింది కదా మరి. అదే మరి లొవ్వదు సార్, ఇది లేసులు అయితే లొవ్వది. ఈ కింద పడ్డదానికి ఒక కథ నేల కొరిగినట్టే పంట అంతగా బాగుపడే అవకాశాలు కూడా ఇంకేముండయి అంతగానం. మానస డ్యామేజ్ అన్నట్టుగా. ఇది ఎట్లను మరి ఏం కథ మాకు అసలు అర్థం కాకూడలేదు, ఏం చేసులేదు. ఇరిగిపోయింది, అది ఇరిగిపోయింది కదా, అయిపోయింది కదా, ఎండిపోతుంది అన్నట్టుగా. ఇత్తన్న సువ్వ పోతుంది, అంత గరిపోయినట్టు ఇట్లా సన్న మచ్చి కౌంట్లకు రాదు, వజన్లకు కూడా రాదు సార్. అది గింజ కూడా చక్కగా ఉండదు, ఇది గింజ కూడా చక్కగా ఉండ చెయ్యదు అన్నట్టు. మాలస ఇదవుతుంది అన్నట్టుగా. బోలు అన్న రంధ్రం ఇస్తుంది కదా, అది గువ్వం అన్నది నిండుగా రాదన్నట్టుగా. బోలు వచ్చి వజన్ తక్కువ వస్తుంది. ఎండాకాలం వాన కూడా సరిగా ఏం చేద్దాముగా. ఇది ఏమన్నాడు ఏం కథనో మాకే అర్థం కాకుండా మమ్మల్ని నొక్సాన్ చేస్తున్నాం ఇప్పుడు రైతుని. ఈ రాజకీయ నాయకులు కూడా ఏమిది స్పందించింది లేదు, చేసింది లేదు మాకు. ఈ రైతు బంధువులు కూడా అంతంత మాత్రాన్ని వేస్తీన్లు చేస్తీన్లు. ఇది ఏమిది అన్నట్టుగా ఈ పంటకు కూడా ఏమిస్తారు మరి ఏం కాత, ఈ దిగుబడి రాకులే చేస్తూ లేదు. పెట్టుబడి ఎంత? పెట్టుబడి సార్ 35,000 రూపాయలు అయినాయి. నీళ్లు పెట్టుకున్నాడు కాదు, ఈ విత్తనాలకైనా 35,000 రూపాయలు. అదే మరి 35,000 రూపాయలు అయినా ఇక ఏం వెళ్తుంది ఏం కాత అసలు మాకు అర్థమే కాకులే అన్నట్టు. ఇది బాగా పెరిగింది, మంచిగా అయింది. కాంకి కూడా మంచిగానే ఇచ్చింది, కానీ గాలి చేసినాక దాదాపు ఇది గిట్ట వచ్చింది అన్నట్టుగా. ఈ అవస్థ అయింది మాకు. చాలా మంది ఇట్లనే, చాలా మంది ఇంకా ముందట పోతే కూడా రబ్బిజనులు కూడా ఇంత దింగానే అల్లి బిల్లి పడే పాపం ఇక్కడ అయితే ముందట రోడ్డు మీద ఉన్న ఒక బిట్టు నవజలు నడుస్తున్నాయి మారస దింగానే. ఇంకా తనైతే సాబు ఇంకా కోతకెర ఇంకా పచ్చని ఉన్నది జొన్న, ఎరుపు రాలి ఇంకేం రాలేదు. అవి కూడా ఇంకా సబ్ గారి వేరైతాయి సార్. ఏడికి వనికి రావు పంటలు. మొక్కజొన్న వనికి రాదు, జొన్న వనికి రాదు, ఏది వనికి రాదు. ఇప్పుడు ఎండిన తర్వాత పడితే ఇంకా సార్ ఇది ఇంకా ఎండలే కదా, ఎండని దానికి ఇది గరిపోతుంది అన్నట్టు. ఇత్త అన్నది గరిపోతుంది మాకు. గది మా బాధలు అన్నది. అది పక్క చేను కూడా పడ్డది జొన్న. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, ఈ జొన్న మొక్కజొన్న పంట ఏదైతే ఉందో ఆ కంకి పూర్తిగా కింద పడిపోయింది. అయితే పడిపోయిన ఇది మళ్ళీ పనికొచ్చే పరిస్థితి లేదని రైతులు చెప్తున్నారు.
ముఖ్యంగా ఈ మొక్కజొన్న జొన్న పంటతో పాటు మామిడి పంట పూర్తిగా రాలిపోయింది. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగానైతే మామిడి రైతులు చెప్తున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే చేతికొచ్చిన పంట నేలపాలు కావడం అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ వేసవి కాలంలోనే ఇప్పటికే 2 సార్లు ఈ విధంగా పంటలకు నష్టం వాటిల్లిందని రైతులైతే చెప్తున్నారు. ఇది ఉమ్మడి జిల్లాలోని పంట నష్టానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యతో సారంగపల్లి ఎన్టీవీ ఆదిలాబాద్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. నందిపేట్, ఆర్మూరు, వర్ని, భీమగల్ మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వానలకి వరి పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం నేలరాలింది. కోత సమయంలో పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కామారెడ్డి, జుక్కల్, మద్నూర్, నందిపేట, బాల్కొండ, భీమ్గల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. కోతకి వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన పసుపు వర్షార్పణమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం అపాల నష్టాన్ని మిగిల్చింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఉరువులు మెరుపులతో కూడిన భారీ వర్షంతో పంట నష్టం తీవ్రంగా జరిగింది. ఇటు నిజామాబాద్తో పాటు కామారెడ్డి, నందిపేట ఈ ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న పంట పూర్తిగా నేలవాలింది. చేతికొచ్చిన వరి పంట పూర్తిగా కొట్టుకోపోయిన పరిస్థితి. ఇక నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం ఉన్నాం. మార్కెట్ యార్డ్లో పంట పూర్తిగా తడిసిపోయింది. పసుపు అమ్మకానికి తెచ్చిన రైతుల పంట తడిసిపోవడంతో తీవ్ర దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు అకాల వర్షం మరింత నష్టాన్ని మిగిల్చింది. రైతులు తీవ్ర ఆవేదనలు అయితే ఉన్నారు. ప్రస్తుతంతో పసుపు రైతులు ఉన్నారు. పసుపు రైతుల ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాత్రి నుంచి కూడా భారీ వర్షంతో పూర్తిగా పంట తడిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎట్లాంటి వర్షం కురిసింది? రాత్రి ఎట్లా ఉండే పరిస్థితి? రాత్రి అర్ధరాత్రి నుంచి ఫుల్ గాలి పెడుతుంది. మరి మధ్యాహ్నం నైట్ 12 గంటల నుంచి అప్పుడు సిబ్బంది వారు సహకరించారు, తాడిపత్రులు ఇచ్చారు. అలాగే కాకపోతే ఇప్పుడు నానింది కదా, వాటిని ఎటువంటి కడత లేకుండా, కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలి. అదే విధంగా అదే రేటుకు కొనుగోలు చేయాలని మా రైతుల విన్నపం. అంటే ఈదురుగాలు వర్షం పడ్డది నైట్ లా ఫుల్ గాలి ఉంది, వర్షం ఏం లేదు. మార్నింగ్ 6 గంటలకు ఫుల్ వర్షం పడ్డది. ఇది మళ్ళీ ప్లాట్ఫామ్ కొద్దిగా లోలో ఉంది. నీరు అనేది ఎటు లేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది నానిపోయింది. దీనికి ఏ కటింగ్ లేకుండా అదే రేటుకు కొనుగోలు చేయాలని మా విన్నపం. సో ఇది రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. పంటని ధర తగ్గించకుండా కొనుగోలు చేయాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏంది ఎంత ఎక్కడికి వెళ్ళి వచ్చి ఎట్లా ఉంది పరిస్థితి? నిర్మల్ జిల్లాలో బాగా ఘోరం అయిపోయింది ఇదంతా. దీని పరిస్థితి ఏందో మీరు పరిష్కారం చేయబడుతుంది. ఎట్లా ఈదురుగాలు వచ్చింది? ఈదురుగాలు, వర్షము, గాలి జోరు వచ్చింది. మాకు కప్పదందుకు సుఖాసిపోలేదు, లేచిపోవడే పకేతం అట్లా. తెల్లారుజామున వర్షం వచ్చింది. రాత్రి 12 గంటలకు గాలి వాన, గాలియా మొత్తం నీళ్ళలోనే ఉంది. నీళ్ళలోనే ఉంది. ఇప్పుడు దీని పరిష్కారం ఆర్తి కట్టు చేయకుండా కొనాలని మా విన్నపం. సో ఇది మొత్తం మీద రైతులు చెప్తున్నారు. పంట తడిసిపోవడంతో ధర తగ్గిస్తారని ఒక ఆందోళన ఉంది. కడత లేకుండా కొనుగోలు చేయాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎట్లా ఉంది? ఎన్ని గంటల నుంచి వర్షం పడ్డది? ఎట్లా ఉంది పరిస్థితి? 6 నుంచి వర్షం, రాత్రి 12 గంటల నుంచి గాలి 6 నుంచి వాన. ఇక మీరే పరిష్కారం చేయాలి సార్. ఇంత తగిలికొని నిర్మల్కి వెళ్ళి వచ్చినాం. ఎట్లా ఉందంటే ఇక్కడ పరిస్థితి? మొత్తం నీళ్ళలో ఉందా? నీళ్ళలో ఉన్నది, మొత్తం నీళ్ళలో ఉన్నది. ఇక మీరే పరిష్కారం చేయాలి సార్. కటింగ్ చేయకుండా, ధర దిగకుండా. నిన్నేం ధర ఉండే మరి? నిన్న 13 చిల్లర ఉండే. సో ఇది మొత్తం మీద పసుపు మార్కెట్లో ఇప్పటికే పసుపు ధరలు పూర్తిగా తగ్గాయి. ఆవేదనలో ఉన్న రైతులకు అకాల వర్షం అయితే నిండా ముంచింది. పూర్తిగా వర్షార్పణమైంది. పంట అమ్మకానికి తెచ్చారు రైతులు పెద్ద సంఖ్యలో. పసుపు సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే కురిసిన అకాల వర్షం అయితే తీవ్ర నష్టం మిగిల్చింది. ఊహించని నష్టంతో రైతన్నలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎప్పటి నుంచి వర్షం ఉంది? ఎంత తడిసింది అందాదా? అన్న మేము నిన్న నైట్ వచ్చిన సంది ఇదేంది ఎదురుగాలులతోటి బాగా గాలిపులు వచ్చినాయి. తాడిపత్రులు ఇచ్చిన కానీ అవి తాడిపత్రులు ఎంత కప్పినా ఆగలేదు గాలి వానకు. ఇప్పుడు మధ్యాహ్నం ఉదయం 6 గంటలకు ఇట్లా వర్షం చాలా అయిపోయి మొత్తం నీళ్ళమయమైపోయింది. ఈ నీళ్ళు కూడా ఎటుపోయే పొజిషన్ లేదన్నట్టు. చూడండి, మేము చిన్న రైతులమే కానీ కుప్పలన్నీ మొత్తం నీళ్ళని తేలుతున్నాయి. ఇప్పుడు వచ్చిన రేటుకు కూడా వాళ్ళు కొనాలి అదే. ఎందుకంటే మాకు వచ్చింది మేము ఇన్ని రోజులు, ఒక 20 రోజుల నుంచి మేము
అంటే నిద్రని మానుకొని నైట్ పొద్దున్న దాకా కష్టపడి తీసుకొచ్చిన మాలు ఇప్పుడు వీళ్ళు వచ్చినాక మేము కట్ చేస్తాం అట్లా అంటే మాకు కూడా ఎంత ఘోరంగా ఉంటాయి కదా. ఆలోచించాలా, ప్రభుత్వం కూడా దానికి సహకరించి వాళ్ళని కూడా మాకు అదే వచ్చిన రేటుకే కొనాలని మేము విన్నవించుకుంటున్నాం. మీరేం చెప్తారు అంటే పంట పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఇది కొనే రేటు తగ్గిస్తారు ఏమనుకుంటారు? రేటు తగ్గించకుండా ఈ ఉన్నదాన్ని కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైనా కానీ తడిసిన ముద్ద అయినా కానీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనాలని చేస్తున్నాం. నీళ్ళల్లో మయం అయిపోయింది కాబట్టి మేము సంవత్సరాంతా కష్టపడి ఒకరోజు చేస్తే నష్టపోతాం కదా సార్, అదే ఉండని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సో ఇది మొత్తం మీద రైతులైతే ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు తడిసి ముద్దయింది. రాత్రి నుంచి కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి అంతా కూడా ఈదురుగాలులు ఉరుములు మెరుపులు కురిశాయి. తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షానికి చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ప్రధానంగా నందిపేట, ఆర్మూర్, భీమ్గల్ మండలాల్లో వరి పంట నేలవాలింది. వడ్ల గింజలన్నీ కూడా నేలవాలిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మొక్కజొన్న పంట కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా పసుపు పంట, నిజామాబాద్ పసుపు పంటకు ప్రసిద్ధి. సో పసుపు అమ్మకానికి తెచ్చిన పసుపు మాత్రం పూర్తిగా వర్షార్పణమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు కామారెడ్డి, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద మండలాల్లో కూడా వరి మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సీజన్లో ఇది మూడోసారి ఇట్లా అకాల వర్షాలు కురవడం, వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. తమను ఆదుకోవాలి ప్రభుత్వం అనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.